ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ మొదలుపెట్టిన పాశవిక యుద్ధ ఫలితాలు ప్రపంచమంతా కూడా ఈరోజు చూస్తూ ఉంది. చాలా తీవ్రమైన కష్టాలు, నష్టాల్లోకి ప్రపంచ ప్రజలు వెళ్ళిపోయారు. మరోపక్క అటు ఇరాన్ ప్రజలు వాళ్లకు దాదాపు ఈ కష్టాలు, కన్నీళ్ళు, దురాక్రమణలు, వాళ్ళ మీద దాడులు, దౌర్జన్యాలు నిత్యకృత్యం ఎప్పుడు ఉండేవే దశాబ్దాలుగా. ఎవరో ఒకరు వాళ్ళ మీద దురాక్రమణకు, యుద్ధానికి పాల్పడుతూనే ఉంటారు. మరోపక్క ఇజ్రాయెల్ వాస్తవానికి ఇరాన్తో యుద్ధం మొదలవ్వక ముందు వరకు ఇజ్రాయెల్ అంటే ఒక అభేద్యమైన దేశమని, అసలు అది ఒక అజేయమైనదని, దాన్ని రక్షణ వ్యవస్థలను ఎవరు బ్రేక్ చేయలేరు అని, అక్కడ వాళ్ళకి ఏమీ కాదు అని రకరకాలుగా ప్రజలు అనుకునేవాళ్ళు. కానీ వాటన్నింటినీ ఇరాన్ తుత్తునియలు చేసేసింది. చివరికి యుద్ధం స్టార్ట్ అయ్యి ఇప్పుడు నెల రోజులు అయిపోయింది. ఈ నెల రోజుల్లో ఇజ్రాయెల్లో ప్రజల దీన స్థితిని కనుక చూస్తే, అది కూడా అమెరికా పత్రికలు రిపోర్ట్ చేస్తున్న కథనాలను చూసిన, వాస్తవానికి ఇజ్రాయెల్లో జరిగే చాలా వాటిని బయటకు రానియకుండా దాచిపెడుతూ ఉన్నారు. అందుకే కొన్ని మీడియాలకు నిషేధం విధించారు అక్కడ. అయినా కూడా విషయాలు బయటకు రాకుండా అయితే దాదాపు ఏమీ ఉండవు. సో అమెరికా పత్రికలు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం చూసుకున్నా కూడా ఇజ్రాయెల్లో ప్రజల జీవనం అతలాకుతలం అయిపోయింది. తీవ్ర మానసిక ఒత్తిడిని వాళ్ళు ఎదుర్కొంటూ ఉన్నారు. తీవ్రమైనటువంటి మెంటల్ టెన్షన్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం బతుకులన్నీ బంకర్లలోనేనట. బయటకు వచ్చి ప్రశాంతంగా ఉండే పరిస్థితే లేదు. మొత్తం ఐరన్ డోమ్ అని, ఆ రక్షణ వ్యవస్థని, ఈ రక్షణ వ్యవస్థని అన్ని కనుక కుప్పకూల్చేసింది ఇరాన్. సో ఆ ఇజ్రాయెల్ ప్రజలైతే మొత్తం బంకర్లలోనే బతుకులు. పెళ్ళిళ్ళు బంకర్లలోనేనట, పుట్టినరోజులు బంకర్లలోనే, అన్ని బంకర్లలోనే, జీవితాలన్నీ ఆ బంకర్లలోనే సాగుతూ ఉన్నాయి. ఎక్కడైనా కనుక ఒకసారికి అసలు బయటకు వచ్చామంటే సైరన్ మోగుతూ ఉంటుందట, మళ్ళీ బంకర్లలోకి పరిగెత్తాల్సిందే. అయితే ఇజ్రాయెల్ ఈ మధ్య బంకర్లను మరీ ఎక్కువ నిర్మించుకుంటూ వస్తున్నారట. కేవలం 15 సెకండ్ల నుంచి 90 సెకండ్లు. ఏ బంకర్లలోకైనా ప్రజలు పరిగెత్తాలంటే కేవలం 90 సెకండ్లలోనే చేరుకునేవచ్చు. నువ్వు రోడ్డు మీద నడుచుకుంటూ పోయినా సైరన్ మోగిందంటే పరిగెత్తుకుంటూ పోతే 90 సెకండ్లలో బంకర్లలోకి వెళ్ళిపోవచ్చట. ఆ విధంగా నిర్మించారట. సో అంతా బంకర్లలోనేనట. మానసిక ఒత్తిడి పడలేకున్నారట. అందుకని చెప్పి దీన్ని పసిగట్టిన ఇజ్రాయెల్ ప్రభుత్వం అయితే ఒక డేటింగ్ యాప్ని తీసుకొని వచ్చిందట ఒత్తిడిని తగ్గించడం కోసం. బంకర్లలోకి ఎంటర్ అయ్యే ముందు ఆ ఎంట్రన్స్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుందట. ఆ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేస్తే సింగిల్స్ ఎవరో తెలిసిపోతుందట. సింగిల్స్ ఎవరో. సో ఆ సింగిల్తో మింగిల్ అవి ఒత్తిడి తగ్గించుకోండి అని చెప్పి ఒక డేటింగ్ యాప్ను కూడా తీసుకొని వచ్చిందట. అసలు భలే ఆ వాల్ స్ట్రీట్ జర్నల్లో ఈ కథనం కనుక చూస్తే భలే గమ్మత్ అనిపించింది. అంటే ప్రజలు అంత మానసిక ఒత్తిడిలో ఉన్నారట. బయట అడుగు పెట్టే పరిస్థితి లేదట. చాలా దయనీయ పరిస్థితి. ఆ బంకర్లకే పరిమితం అయిపోయి చివరికి ప్రభుత్వమే డేటింగ్ యాప్లు తీసుకొని వచ్చి సింగిల్ని మింగిల్ అవ్వమని చెబుతూ ఉన్నారట. ఇది పరిస్థితి. సో వాళ్ళు అనుకున్న రక్షణ వ్యవస్థలు, వాళ్ళు అనుకున్న తోపు తుడుములు అనే వ్యవస్థలు అన్నింటినీ ఇరాన్ కూల్చేసింది. సో ఎంత దయనీయ పరిస్థితి. ఒక ఇజ్రాయెల్ ప్రజలకు మానసికంగా, శారీరకంగా వాళ్ళ దయనీయ పరిస్థితి అది. ప్రపంచ ప్రజలకేమో ఇంకో రకమైన కష్టాలు. సో మొత్తం మీద ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ మొదలెట్టిన యుద్ధం ప్రపంచాన్ని నాశనం చేసింది అనేది అయితే అందరూ ముక్త కంఠంతో చెప్పే మాటే.